నేపాల్ ట్రిప్ అయిపోయిందండి. బ్యాక్ టు ఇండియా, నేపాల్ ఇండియన్ బార్డర్. మేము కాశీకి వచ్చాము. కాశీ ఘాట్కి వెళ్తున్నాము. ఇప్పుడు ఇట్లా గల్లీ గల్లీలో మొత్తం చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి. వాళ్ళందరూ వస్తున్నారు. చిన్న చిన్న గల్లీ నుంచి మేము గంగాకి వచ్చినాము. గంగా ఘాట్. ఏం ఘాట్ అంకుల్ ఇది? ఘాట్ కింద పేరు ఉంటుందమ్మా. ఒక్కొక్క ఘాట్, చాలా ఘాట్లు ఉన్నాయి ఇక్కడ. ఇది మన గంగా. ఇది రోడ్ ఉంది ఇక్కడ. ఇక్కడ మన రైల్వే స్టేషన్, రైల్వే ట్రైన్ వెళ్తుంది అక్కడ. ఇక్కడ రైల్వే ట్రైన్ వెళ్తుంది. ఇదంతా ఘాట్. మన మణికంఠ ఘాట్ అటు సైడ్ ఉంటుందంట. చూద్దాం, మనకు అటు వెళ్ళనిస్తే అటు వెళ్దాము. ఇదంతా వ్యూ ఇట్లుంది మన వారణాసి ఘాట్. ఎక్కువ పబ్లిక్ లేరు. చూద్దాము, వేరే ఘాట్కి వెళ్ళినాక పబ్లిక్ ఎట్లుంటుందో చూసి మీకు చూపిస్తాను. వీళ్ళందరూ మన బస్ వాళ్ళు, వీళ్ళందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు బోటింగ్ కోసం. ఈయన మన గైడ్ అంట. వ్యూ అంతా బాగుంది. హాయ్ చెప్పండి అంకుల్. गंगा स्नान का ये तेलंगाना से उत्तर प्रदेश में बहुत अच्छे प्यारे क्या करते हैं। गंगा स्नान के लिए योगी के पास आया इधर। योगी मोगी जोड़ी झाड़ी 2-3 बार आइए, गंगा स्नान करके दर्शन को जाते। बोटिंग बोटिंग बोटिंग। जय श्री राम, जय श्री राम, जय श्री राम। राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की, जय श्री राम, जय श्री राम. మేము గంగా ఘాట్ పోతున్నాము అందరం.
కాశీ ఘాట్, గంగా ఘాట్. స్నానం అయిపోయింది. గంగా వ్యూ. ఇదంతా మణికంఠ ఘాట్. ఇక్కడ పిండ ప్రతిష్ఠ పెడతారు. అది పెద్దోళ్ళకి పూజ చేస్తారు కదా అది. సో ఇంకా మాకు ఒక గోరగుడు కనబడినాడు. ఇది మన మణికంఠ ఘాట్. ఇదంతా బాడీ కాలవడానికి ఇట్లా పోవాలా. సో ఇవన్నీ అవే అండి. ఇవన్నీ ఫుల్ పవర్ఫుల్ ఘాట్ అండి ఇది. ఇది మన బనారస్ మ్యాంగో జ్యూస్ అంట. ఇది మన బనారస్ వారణాసి గల్లీలో అండ్ శారీస్ అండ్ ఆల్. షాపింగ్ చేయడానికి అయితే చాలా ఉన్నాయి. గర్ల్స్ని పట్టుకొస్తే వన్ వీక్ వరకు కూడా ఇన్నే కూర్చుంటారు షాపింగ్ చేయడానికి. కానీ పాత చీరలు ఇక్కడ మాత్రం బెనారస్ చీరని అమ్మేస్తున్నారు. అట్లా లేదండి, బాగున్నాయి కానీ శారీస్ కలెక్షన్ ఉన్నాయా మన దగ్గర? అంత ఫుల్ న్యూ కలెక్షన్ ఉంది. ఒకవేళ గర్ల్స్ని పట్టుకొస్తే వాళ్ళందరూ పిచ్చి లేచిపోతుంది. అందరు ఇన్నే ఉంటారు, ఇక వాళ్ళ ఇంటికి రానుంటారు. ఏమో కానీ షాపింగ్ మా చిరంది రోహిత్ అంతా వారణాసిలో చేయాలని చూస్తున్నాం. అమ్మో అంత వద్దండి. ఇక మళ్ళా మేము ఇక్కడ గెద్దరికి వచ్చినాము. ఇది మణికంఠ ఘాట్, మణికంఠిక ఘాట్. ఇక్కడ మనకి డెడ్ బాడీస్ని కాలుస్తారు. అవి వచ్చి ఇక్కడ వాళ్ళు ముంచి అంకుల్ అది చూడండి, అది చూడండి. ఆడ ఇవన్నీ అవే ముంచి బూడిద ఇల్లు కలుపుతారండి. ఇదంతా అదే. చాలా పవర్ఫుల్ ఏరియా అండి. ఇక్కడ ఎవరిని బలిస్తారో అది వాళ్ళు స్వర్గానికి వెళ్తారంట అని చెప్పారు పురాతన వాళ్ళు. ఇదంతా గంగా పూజకి ఇంత మెంబర్స్ వచ్చారు బోట్లో. ఇక్కడ కూడా ఫుల్ మెంబర్స్ ఉన్నారు. సో గంగా ఆరతి ఇంకా స్టార్ట్ కాలేదు. యోగి వస్తా అన్నారు. యోగి వస్తా అన్నారు. సో దానివల్ల ఇదంతా ఇటు సైడ్ అంతా స్పేస్ ఇచ్చారు. యోగి కోసం బోట్లు వస్తారంట. సో ఒకవేళ ఆయన క్యాప్చర్ కనబడితే మీకు చూపిస్తాను యోగిజీని కూడా. ఇక్కడ మా షిప్ ఉంది. నేను వేరే షిప్లోకి వచ్చి ప్లేస్ తీసుకున్నాను వీడియో తీయడానికి. ఏదో స్పీచ్ అవుతుంది ఇక్కడ. ఇంకా ఆరతి స్టార్ట్ కాలే. ఇంకా ఆరతి స్టార్టే కాలే. ఓన్లీ ఆరతి అవుతుంది. చాలా పబ్లిక్ వచ్చినారు. చాలా మంది వచ్చినారు. సో ఆరతి అయ్యేటప్పుడు మీకు చూపిస్తాను.
గంగా ఆరతి అయిపోయిందండి, వెళ్తున్నాము. మా గంగా ఆరతి అయిపోయింది. ఇది అదే పొద్దున్న చూపించిన బ్రిడ్జ్, ఇది రైల్వే కమ్ రోడ్ బ్రిడ్జ్. ఇదంతా గంగా, ఇది ఒక ఘాట్. ఎట్లయింది పిన్ని దర్శనం? పిన్ని సూపర్. రోహిత్ ఎట్లయిందిరా? ఏం లేదా? బాగాలేదంటున్నాడు రోహిత్. మమ్మీ దర్శనం ఎట్లయింది? నైస్. ఇది మన కాలభైరవుడు గుడి, చాలా మస్ట్ అండ్ షుడ్ విజిటింగ్ ప్లేస్, చాలా బాగుంటుంది. మేము ఇప్పుడు కోల్కతాకి బయలుదేరినాము. సో బ్రేక్ఫాస్ట్ అయినాము, బ్రేక్ఫాస్ట్ ఆగి లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో అదంటే ఏం వండుతున్నారండి? టమాటా రైస్. టమాటా రైస్. టమాటాలు కనబడతలేవు. ఆనియన్స్ డీప్ ఫ్రై అయ్యాక టమాటా. అవునా? పసుపు ఇప్పుడు ఎందుకు గోలినాక ఇప్పుడు వద్దు, గోలాలి. నువ్వు ఏ గోల ముందుకి అన్నీ ఇస్తాను, ఎట్లయితే ప్లేట్ పెట్టు, ప్లేట్ పక్క పెట్టేసి బాగున్నాయి. మధ్యాహ్నం మొత్తం అన్ని మధ్యాహ్నం కంటారు కదా, అన్ని కోసలకు ఉన్నాయి మధ్యాహ్నం. కొంచెం ఉప్పు వేయండి లైట్గా. స్వాత ఆంటీ కిచెన్. అందరం స్టే చేసినాము. సో లంచ్ ప్రిపేర్ అయినాక మళ్ళీ స్టార్ట్ అవుతుంది. భోజనానికి ఎదురు చూస్తున్న మేకలు ఫిక్స్ అయిన రెండు తావు